ఎప్పుడైనా ఇంట్లో పెరుగు మిగిలిపోతే గనక ఈ విధంగా బియ్యం పిండితో బోండాలు ట్రై చేయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ టైం స్నాక్‌గా కూడా చాలా బాగుంటాయండి. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోండి. అందులోనే 1 కప్ వరకు గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. తగినంత పెరుగు వేసుకొని పిండిని బోండా బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పిండి మొత్తాన్ని పెరుగుతోనే కలుపుతున్నానండి. మీ దగ్గర పెరుగు క్వాంటిటీ తక్కువ ఉంటే కనుక 1 కప్ వరకు పెరుగు వేసుకుని రిమైనింగ్ మొత్తం వాటర్ తోటి కలపండి. వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఎక్కువగా వేస్తే కనుక పిండి అనేది జోరైపోతుంది. అక్కడ కాస్త చూసుకోండి. నేను ఇక్కడ పిండి మొత్తాన్ని పెరుగుతోనే మిక్స్ చేశాను. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగుతోనే మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకోండి. అందులోని అల్లం తురుము 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకోండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, ఆనియన్ కూడాను. సో నేను ఇక్కడ ఇవి మాత్రమే వేస్తున్నానండి. బయట బోండాలు ఎలా వేస్తారో అలానే వేస్తున్నాను. అందులో 2 స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. పుల్లటి పెరుగు వేస్తే కనుక ఇందులో సోడా వేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ నార్మల్ పెరుగు వేస్తే కనుక చిటికెడు సోడా అనేది యాడ్ చేసుకోండి. అలా వేసుకోవడం వల్ల పునుగులు అనేవి ఉబ్బుతాయి అన్నమాట. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 సార్లు బాగా ట్యాప్ చేసి పక్కన పెట్టుకోండి. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడెక్కనివ్వండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చేతిలోకి పిండిని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న బోండాల కింద ఆయిల్లోకి వదలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా నెమ్మదిగా వేయించడం వల్ల లోపల వరకు ఉబ్బుతాయండి. ఇవి కాస్త ఫ్రై అయినాక స్లోగా రివర్స్ చేసుకోవాలి. 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. అంతే, వేడివేడిగా కరకరలాడే బియ్యం పిండి బోండాలు రెడీ. వీటికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చండి, లేదా స్నాక్స్ కింద కూడా తినొచ్చు ఈవినింగ్ టైం అలాగా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు వేసుకుని ఇన్స్టెంట్ బియ్యం పిండి బోండాలు అనమాట. చాలా రుచిగా ఉంటాయి. ఇలానే రిమైనింగ్ బోండాలు కూడా వేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హోమ్ స్టైల్ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చాలా తక్కువ టైంలో తయారయ్యే ఈ స్నాక్ని సాయంత్రం టీ టైంలో పిల్లలతో కలిసి కూర్చుని హాయిగా తింటూ ఆస్వాదించండి. మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.